మిలియన్స్ ఆఫ్ అమెరికన్స్ వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో అదే చేస్తున్నారు. అదేంటంటే హార్డ్ వర్కింగ్, సంపాదించడం, క్రెడిట్ కార్డ్స్ మినిమం పేమెంట్స్ కట్టడము. కానీ వాళ్ళని కరెక్ట్ పనులే చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ వాళ్ళకి మంత్లీ పేమెంట్స్ కట్టుకున్న తర్వాత ఆ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎప్పటికీ వాళ్ళు పే చేయలేకపోతున్నారు. కరెంట్ ఆల్మోస్ట్ 10% to 30% ఇంట్రెస్ట్ రేట్ ఉంది క్రెడిట్ కార్డ్స్ మీద. అండ్ ఆల్సో యుఎస్లో ఉన్న హౌస్ హోల్డ్కి ఆల్మోస్ట్ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ డెప్ట్ క్రెడిట్ కార్డ్స్లో ఉందంట. వీళ్ళు రెక్లెస్ పీపుల్ ఏం కాదు, ప్రతి ఒక్కరు మేము మంత్లీ పేమెంట్ కడుతున్నారు. కానీ 20 నుండి 30% ఉండేసరికి నువ్వు మంత్లీ పేమెంట్ కట్టేది ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్కే వెళ్ళిపోతుంది. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ మోస్ట్ రీసెంట్ టైంలో ఒక కొత్త న్యూ రూల్ పట్టుకొచ్చిండు. దాని ఏంటంటే దాని ప్రకారం ఒక క్రెడిట్ కార్డులో ఇంట్రెస్ట్ రేట్ని మ్యాక్సిమం 10% కంటే ఎక్కువ ఛార్జ్ చేయొద్దు అని. అండ్ ఆల్సో ఈ ప్రపోజల్ ఓన్లీ 1 ఇయర్కి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేదా కరెంట్ అయితే మనకు క్లియర్గా తెలియదు. దీన్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చేసి దీనివల్ల క్రెడిట్ సిస్టమే బిస్కెట్ అయిపోతుంది అమెరికాది అని చెప్పేసి అంటున్నారు. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్స్ 10% ఇంట్రెస్ట్ రేట్ వల్ల ఫ్యామిలీస్ మళ్ళీ లైవ్లీహుడ్ మంచి బెటర్గా అవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేటు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళ క్రెడిట్ కార్డ్ని పే ఆఫ్ చేసేస్తారు అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్, అండ్ యాజ్ అ వీసా హోల్డర్గా ఉన్న ఇండియన్ క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ 10% మూవ్ వల్ల ఏం అడ్వాంటేజ్ వస్తుంది, ఏం డిసడ్వాంటేజ్ వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం జరిగిందంటే డొనాల్డ్ ట్రంప్ ఒక ట్రూత్ సోషల్లో ఒక పర్టికులర్ ట్వీట్ పెట్టిండు. దాని ప్రకారం అమెరికన్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ జనాల నుండి టూ మచ్గా ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేసి ఓవర్గా మనీ సంపాదించుకుంటున్నారు. దాన్ని నేను ఆపాలనుకుంటున్నా. అందుకని జనవరి 20, 2026 నుండి క్రెడిట్ కార్డ్స్ మీద ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఒక క్యాప్ పెట్టేసి మ్యాక్సిమం పర్సంటేజ్ 10% ఉండాలి అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టిండు. దాంతో అన్ని క్రెడిట్ కార్డ్ కంపెనీల స్టాక్ మార్కెట్లో క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అన్ని స్టాక్స్ క్రాష్ అయినాయి. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ సడన్ బ్యాంక్ స్టాక్స్ ఆల్సో కంప్లీట్గా క్రాష్ అయినాయి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అని బ్యాంక్స్ అండ్ ఇండివిజువల్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ లైక్ క్యాపిటల్ లోన్ కూడా వాళ్ళు ఇష్యూ చేస్తారు కాబట్టి ఇవన్నీ క్రాష్ అయినాయి. ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఈ న్యూస్ వల్ల వాల్ స్ట్రీట్ ఏమో కంప్లీట్గా నర్వస్ అయిపోయింది అండ్ బారోవర్స్ ఏమో హోప్ఫుల్గా ఉన్నారు.